బాల్కసుమన్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం సెట్పల్లి కాంగ్రెస్ నేతలు. ఎన్నికల్లో చెన్నూరు ప్రజలు తగిన గుణపాఠం చెప్పినా బాల్కసుమన్ కు బుద్ధి రాలేదన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామిపై బాల్కసుమన్ విమర్శలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. జైపూర్ మండలం సెట్పల్లిలో నిన్న జరిగిన కుటుంబ తగాదాలను మంత్రి వివేక్ కు అంటగట్టడం సరికాదన్నారు. బాల్కసుమన్ హత్య రాజకీయాలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగడాలు ప్రజలకు తెలుసన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామిపై మరోసారి ఇలాంటి ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండల్ షెట్పల్లి గ్రామంలో ఈరోజు ఇద్దరు గీత కార్మికుల మధ్య జరిగిన వ్యక్తిగత దాడిని మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి బాల్కసుమన్ గారు దానిని రాజకీయంగా ప్రేరేపించి రాజకీయానికి మలిచి దాన్ని వివేక్ వెంకటస్వామి వారి పైన మీరు హత్యా రాజకీయాలను ప్రేరేపిస్తున్నారని వ్యక్తిగతంగా మాట్లాడడం జరుగుతుంది. వివేక్ వెంకటస్వామి గారు హత్యా రాజకీయాలను మీలాగా ఇలాంటి రాజకీయాలను అతను సహించలేడు. మీరు ఏదైతే ఉందో ఈరోజు షెట్పల్లి గ్రామంలో జరిగినటువంటి గొడవ, ఇద్దరు గీత కార్మికుల మధ్య జరిగినటువంటి గొడవ, అది గతంలో భూ తగాదాల వల్ల ఎప్పటి నుంచో షెట్పల్లిలో జరుగుతుంది. అది గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలుసు, గీత కార్మికులు అందరికీ తెలుసు. ఏదైతే ఈరోజు జైపూర్ మండలం షెట్పల్లి గ్రామంలో ఇద్దరు గౌడ సంఘం సభ్యులు కార్మికుల మధ్య జరిగిన గొడవను దీన్ని రాజకీయ కోణంలో తీసుకొచ్చి ఇది వ్యక్తిగతంగా జరిగిన గొడవ, వీళ్ళిద్దరికి భూతగాదాలు ఉన్నాయి, వీళ్ళిద్దరికి ఫ్యామిలీ పరంగా గొడవలు ఉన్నాయి. ఈ గొడవలను ఏదైతే రాజకీయ కోణంలో తీసుకొచ్చి ఇలా చేయడం సరైనది కాదు. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ గారు దీనిపైన మన మంత్రి వివేక్ వెంకటస్వామి పైన ఏదైతే వివేక్ వెంకటస్వామి గారు హత్యా రాజకీయాలకు, కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది సరైనది కాదు. గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు ఇలాంటి రాజకీయాలు చేసినారు కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు. మా వివేక్ వెంకటస్వామి గారు చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి వారో తెలుసు. అదే మా వివేక్ వెంకటస్వామి గారు అలా చేయాలనుకుంటే ఈ రోజు ఈ చెన్నూరు నియోజకవర్గంలో మీ బీఆర్ఎస్ అనే పార్టీనే లేకుండా అయిపోయేది. మా వివేక్ వెంకటస్వామి గారు చాలా మంచి వ్యక్తి. ఇలాంటి హత్య, కుట్ర రాజకీయాలు ప్రోత్సహించే వ్యక్తి గారు. మీరు ఇలా అనుచిత వ్యాఖ్యలు చేసి ఇది రాజకీయ కోణంలో చూపడం సరైనది కాదని మేము ఖండిస్తున్నాం. చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండల్ షెట్పల్లి గ్రామంలో ఈరోజు ఇద్దరు గీత కార్మికుల మధ్య జరిగిన వ్యక్తిగత దాడిని మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి బాల్కసుమన్ గారు దానిని రాజకీయంగా ప్రేరేపించి రాజకీయానికి మలిచి దాన్ని వివేక్ వెంకటస్వామి వారి పైన మీరు హత్యా రాజకీయాలను ప్రేరేపిస్తున్నారని వ్యక్తిగతంగా మాట్లాడడం జరుగుతుంది. వివేక్ వెంకటస్వామి గారు హత్యా రాజకీయాలను మీలాగా ఇలాంటి రాజకీయాలను అతను సహించలేడు. మీరు ఏదైతే ఉందో ఈరోజు షెట్పల్లి గ్రామంలో జరిగినటువంటి గొడవ, ఇద్దరు గీత కార్మికుల మధ్య జరిగినటువంటి గొడవ, అది గతంలో భూ తగాదాల వల్ల ఎప్పటి నుంచో షెట్పల్లిలో జరుగుతుంది. అది గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలుసు, గీత కార్మికులు అందరికీ తెలుసు. ఏదైతే ఈరోజు జైపూర్ మండలం షెట్పల్లి గ్రామంలో ఇద్దరు గౌడ సంఘం సభ్యులు కార్మికుల మధ్య జరిగిన గొడవను దీన్ని రాజకీయ కోణంలో తీసుకొచ్చి వ్యక్తిగతంగా జరిగిన గొడవ, వీళ్ళిద్దరికి భూతగాదాలు ఉన్నాయి, వీళ్ళిద్దరికి ఫ్యామిలీ పరంగా గొడవలు ఉన్నాయి. ఈ గొడవలను ఏదైతే రాజకీయ కోణంలో తీసుకొచ్చి ఇలా చేయడం సరైనది కాదు. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ గారు దీనిపైన మన మంత్రి వివేక్ వెంకటస్వామి పైన ఏదైతే వివేక్ వెంకటస్వామి గారు హత్యా రాజకీయాలకు, కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది సరైనది కాదు. గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు ఇలాంటి రాజకీయాలు చేసినారు కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు. మా వివేక్ వెంకటస్వామి గారు చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి వారో తెలుసు. అదే మా వివేక్ వెంకటస్వామి గారు అలా చేయాలనుకుంటే ఈ రోజు ఈ చెన్నూరు నియోజకవర్గంలో మీ బీఆర్ఎస్ అనే పార్టీనే లేకుండా అయిపోయేది. మా వివేక్ వెంకటస్వామి గారు చాలా మంచి వ్యక్తి. ఇలాంటి హత్య, కుట్ర రాజకీయాలు ప్రోత్సహించే వ్యక్తి గారు. మీరు ఇలా అనుచిత వ్యాఖ్యలు చేసి ఇది రాజకీయ కోణంలో చూపడం సరైనది కాదని